హాయ్ స్టూడెంట్స్, హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంపార్టెంట్ వీడియో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే అంటే నంబర్ 1 ఆటోమేటిక్గా. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మెడ్రాస్ వచ్చినప్పటికీ ఐఐటి బాంబే కూడా మంచి ఇన్స్టిట్యూట్. చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇష్టపడే స్టూడెంట్స్ మీరు నెక్స్ట్ ఇయర్ మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో, లైక్ చేస్తున్నారో, మరి కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే వస్తారో మరి ఈ ఇన్స్టిట్యూట్లో ఉండాలని నేను మన ఛానల్ తరఫున భావిస్తున్నాను. ఈ ఇన్స్టిట్యూట్లో మరి సీటు రావాలంటే జేఈ అడ్వాన్స్లో ఎన్ని మార్క్స్ రావాలి అని ఒక వీడియో చేయటం అయితే జరిగింది. మరి ప్రతి ఒక్కరు మన యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన స్టూడెంట్స్ కానీ మన యొక్క సబ్స్క్రైబర్లు కానీ అందరూ ఇలాంటి 23 ఐఐటీలు ఉన్నాయి. 23 ఐఐటీలకు సంబంధించిన వీడియోస్ అయితే రానున్న కాలంలో మరి వస్తాయి. మరి కట్ ఆఫ్స్ ఎంత ఉంటాయి, మరి ఎన్ని మార్క్స్ వస్తే, మరి జేఈ అడ్వాన్స్లో మరి ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది, ఒక్కసారి చెక్ చేద్దాం. మీరు కూడా ఇక్కడ సైకిల్ తొక్కుతున్నారు కదా, ఇక్కడ కూడా మరి నెక్స్ట్ 4 months ఆగస్టు జూలైలో ఇక్కడ సైకిల్ తొక్కుతారని మన ఛానల్ తరఫున భావిస్తున్నాను. మరి చూసినట్టయితే ఇక్కడ కోర్సెస్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. కోర్సెస్ విషయానికి వస్తే ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, మరి అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బిఎస్ కోర్సెస్ ఉన్నాయి. మరి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా జేఈ అడ్వాన్స్డ్ అనమాట. జేఈ అడ్వాన్స్డ్ ద్వారానే మాత్రమే ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతాయి. మరి అదేవిధంగా మరి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలో ఎన్ని కోర్సులు ఉన్నాయో ఒకసారి చెక్దాం. ఏరోస్పేస్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎన్విరాన్మెంటల్, ఎనర్జీ సైన్స్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్ రీసెర్చ్, మెకానికల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ ఉండటం అయితే, బిఎస్ విషయానికి వస్తే మరి కెమిస్ట్రీ ఉంది, ఎకనామిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, అప్లైడ్, జియోఫిజిక్స్. వీటికి కట్ ఆఫ్స్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేద్దాం. మనం ఇది జోసా కౌన్సిలింగ్, దీని కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇస్తారు. ఈ జోసా కౌన్సిలింగ్కి సంబంధించిన ర్యాంక్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సపోజు ర్యాంక్స్, ఈ ర్యాంక్స్ మీకు బ్రీఫ్గా మరి ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగు ఎంత ర్యాంక్ వస్తుంది ఆటోమేటిక్గా డేటా ఉంది. నేను ఎందుకు చూపిస్తానంటే దీన్ని మనకు ఇప్పుడు ర్యాంక్స్ లేవు మన దగ్గర. వీ డోంట్ హ్యావ్ ఎనీ ర్యాంక్స్, మార్క్స్ మాత్రమే మనకి ఒక ఐడియా ఉంది. మార్క్స్ అయితే మీకు మీ యొక్క ప్రిపరేషన్కి బాగా అర్థమవుతుందని మరి ఈ డేటా నేనేం చేశానంటే మార్క్స్ లాగా కన్వర్షన్ చేయటం జరిగింది. మరి సార్ మరి మార్క్స్ లాగా ఏ విధంగా కన్వర్ట్ చేశారో మీకు డౌట్ రావచ్చు, అది కూడా చెప్తాను. ఈ డేటా మొత్తము మార్క్స్ లాగా కన్వర్ట్ చేసి మరి ఒక నోట్ ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన ఎఫర్ట్ను గుర్తించి మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మీకు జేఈ అడ్వాన్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయో మరి నేను చెప్తాను. మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో మరి ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అగ్రిగేట్ టోటల్ మార్క్స్ ఫర్ డిఫరెంట్ సిఆర్ఎల్, ఇది ఓసీ పిల్లలకి ఇచ్చారు. సిఆర్ఎల్ ఓసీ 25,000 మంది సిఆర్ఎల్ ఓసీ పిల్లలకి అగ్రిగేట్ టోటల్ మార్క్స్ ఇది మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఈ విధంగా ఉండటం జరిగింది. ఎస్సీ వాళ్ళకి ఈ విధంగా మార్క్స్ ఇచ్చేసారు. మనకి ఈ మార్క్స్ ర్యాంక్ ఉంది ఇక్కడ. ఈ మార్క్స్ ర్యాంకు డేటా మన దగ్గర ఉంది. దీన్ని ఐ హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ ద మార్క్స్ ఇంటూ ద ర్యాంక్స్. మన దగ్గర ఆల్రెడీ ర్యాంక్స్ ఉన్నాయి కదా, ర్యాంక్స్ టు ది మార్క్స్లోగా కన్వర్షన్ చేయడం జరిగింది. మరి దీనిలో నేను ఆల్రెడీ ఒక నోట్ ప్రిపేర్ చేశాను. దానిలో ఆ టేబుల్లో మా ర్యాంక్ వర్సెస్ మార్క్స్ లాగా కన్వర్షన్ చేశాను. మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఐఐటి బాంబేలో సీటు రావచ్చు అని ఒక ఐడియా కోసం కన్వర్షన్ చేశాను. దీనివల్ల 23 ఐఐటీలు మరి త్వరలోనే లిస్ట్ రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోటివేషను ప్రతి ఒక్క స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మరి 23 ఐఐటీల్లో ఉండాలి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలో, ఇదే మన మోటో, ఇదే మన సిద్ధాంతము. చూసారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి ఐఐటి బాంబే అంటే నాకు కూడా ఈ రోజున మరి నేను ఐఐటి బాంబేలో చేరాలని ఉంది, కానీ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. నేను ఆల్రెడీ మరి ఎలిజిబుల్ కాదు. కాబట్టి మీ యొక్క స్టూడెంట్స్, ఈ వయసు వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీన్ని చూస్తుంటే నేను కూడా జేఈ అడ్వాన్స్ రాసి ఐఐటీలో చేరాలని కోరిక ఉంది, మనసులో ఉంది, కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. కాకపోతే అందుకని మీ ఎవరైతే పిల్లలు మన యొక్క ఛానల్ ద్వారా చేరుతారో నేను కూడా చేరినట్టు, ఆటోమేటిక్గా నేను కూడా చేరినట్టుగానే భావిస్తాను. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవండి. ఇప్పటి నుంచి 2 నెలలు మనకి టైం ఉంది. కాబట్టి మీకు ఎవరైతే ఓసీ పిల్లలకి 94% పైన ఎవరైతే వస్తుందో, మరి ఎస్సీ పిల్లలకి మరి 65%, వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళందరికీ 94, 95 వచ్చిన వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ ప్రిపేర్ అయితే మంచిది. మరి వివరాలలోకి వెళ్ళినప్పుడు
మనకి ఎగ్జామినేషన్ 360 మార్కులకు పెడతారు, గుర్తుపెట్టుకోండి. 360 మార్కులకు పెడతారు. మరి ఐఐటి బాంబే జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, అసలు ఏ బ్రాంచ్కి ఎన్ని మార్క్స్ రావటం అయితే జరిగింది చూద్దాం. ఒక్కసారి చెక్ చేద్దాం. క్లియర్గా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీరు అర్థం చేసుకోండి. అవసరమైతే స్క్రీన్ 1-2 సార్లు వీడియోని చూడండి, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మరి సార్ ఎన్ని చెప్పారు, మరి ఆ విధంగా చూద్దాం. మరి ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆల్రెడీ మనం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి చెప్తాం. ఇక్కడ ర్యాంకు 2394 ర్యాంక్ వచ్చింది ఓపెన్లో, ఆల్ ఇండియాలో. వీడికి ఇతనికి స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ స్టూడెంట్కి 201 మార్కు రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ అయితే 168 మార్కులు రావడం జరిగింది. ఇది ర్యాంక్ గురించి మనకు అనవసరం, ఇప్పుడు ర్యాంకు ప్రస్తావన లేదు. ఇక్కడ 157 మార్కులు వచ్చినాయి. ఓబీసీ స్టూడెంట్స్కి అయితే 157 మార్కులు రావడం అయింది. ఎస్సీ స్టూడెంట్స్కి 116 మార్కులు వచ్చినాయి. ఎస్టీ స్టూడెంట్కి 85 మార్కులు. చూసారా, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో మీరు 100 మార్కులు తెచ్చుకొని మీకు ఏ ఐటీలోనే తన్నుకుంటూ వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకొని. నేను అలాంటి మోటివేషన్ ఇస్తాను. 360 మార్కులకి ఈ మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఐఐటీలో చేరటం పెద్ద విషయం ఏం కాదు. నాకు వయసు లేదు కాబట్టి చెప్తాను, నేను కూడా ఈ మార్క్స్ తెచ్చుకుని ఐఐటి మరి అడ్వాన్స్లో మరి కొట్టేసి మరి ఐఐటి ఏదో ఒక ఐఐటీలో మరి టాప్ ఐఐటీలో చేరాలని ఉంది. కాకపోతే అది ఆ కోరిక మీ ద్వారా తీర్చుకోవాలని నాకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క డేటాని చూడండి ఒకసారి. మరి చూసినట్టయితే ఇక్కడ బిఎస్ మ్యాథమెటిక్స్ 228, దీనికి కూడా మంచి అవకాశం ఉంది. మ్యాథమెటిక్స్ అంటే కంప్యూటింగు 228 మార్కులు వచ్చిన వాళ్ళకి సపోజ్ ఏరోస్పేస్ కంటే ఇక్కడ ఎక్కువ జాయిన్ అయ్యారు. మరి ఈడబ్ల్యూఎస్ 184 మార్కులు, బిఎస్ మ్యాథమెటిక్స్. ఓబీసీ 164 మార్కులు. మరి ఎస్సీ స్టూడెంట్స్ 122 మార్కులు, ఎస్టీ స్టూడెంట్ 105 మార్కులు రావడం జరిగింది. కెమికల్, బిఎస్ కెమికల్ ఇంజనీరింగ్, ఇక్కడ ఇది 4 years కోర్సెస్. ఇది బిఎస్ కెమికల్ కాదు, దిస్ ఈజ్ బీటెక్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇవ్వన వాటికి బీటెక్ కింద లెక్క. ఏరోస్పేస్ బీటెక్, ఈ బిఎస్ ఇస్తే మిగతావన్నీ బీటెక్ అనుకోవచ్చు. మరి కెమికల్ ఇంజనీరింగు 199 మార్కులు, 199 మార్కులు గుర్తుపెట్టుకుని. ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దీని ప్రకారము మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా 2 నెలలు మాత్రమే టైం ఉంది. నాకు అసలు ఐఐటీలు కొడితేనే కొట్టినట్టు లెక్క, అట్లా ఉంది. అసలు ఈ వీడియో చూస్తే మీరు అసలు ఈ మార్క్స్ చూస్తే ఐఐటీలో మనకెందుకు రాదు ఐఐటీ అనే కసి మీలో పెంచాలని నేను వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఏదో మరి వచ్చి చెప్పిపోవటం కాదు, కానీ ఆ కసి రావాలి ప్రతి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ. ఆ కసి మీలో రావాలి. 175 మార్కులు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, మరి 163 మార్కులు ఓబీసీ స్టూడెంట్స్, 111 మార్కులు కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే వస్తారో అదే 100 మార్కుల పైన వచ్చిన వాళ్ళకి ఐఐటి బాంబే. మరి ఎస్టీ స్టూడెంట్ 90 మార్కులు, గుర్తుపెట్టుకోండి. అసలు ఈ ఐఐటి బాంబేలో ఏ కోర్స్ చదివినా కానీ మహాప్రసాదం లాగా స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. చూడండి, ఇక్కడ వీళ్ళందరూ చేసేది మరి కంప్యూటర్ జాబులు, అది గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్కి సంబంధించిన జాబులే చేస్తారు. ఆల్మోస్ట్ నాకు సంబంధించిన వరకు ఐఐటి బాంబేలో స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకే వెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. సార్ నేను ఏరోస్పేస్కి వెళ్ళి ఏరోస్పేస్లో బోయింగ్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, బోయింగ్ కంపెనీస్ ఉంది. మరి ఏరోస్పేస్కి సంబంధించిన కంపెనీస్ మన ఇండియాలో చాలా ఉంది. ఆ కంపెనీస్ తీసుకుంటే మిమ్మల్ని ఏరోస్పేస్లో డిజైన్ చేయమంటుంది, ఒక ఫ్లైట్ డిజైన్ చేయమంటారు. అవన్నీ వాటి పొజిషన్కి తీసుకుంటారు. తర్వాత బిఎస్ కెమిస్ట్రీలో 157 మార్కులు వచ్చినాయి ఒక స్టూడెంట్కి. వస్తే మరి ఓపెన్లో ఇక్కడ రావటమే జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 146 మార్క్స్ వస్తే ఇక్కడ రావటమే జరిగింది. ఓబీసీలో 131 మార్కు వస్తే ఇక్కడ రావటమే జరిగింది. మరి ఎస్సీ స్టూడెంట్స్కి 84 మార్కులు వచ్చినా కానీ బిఎస్ కెమిస్ట్రీ వచ్చింది. ఎస్టీ స్టూడెంట్స్ 67 మార్కులకు కూడా మరి బిఎస్ కెమిస్ట్రీ వచ్చింది. ఇక్కడ మహాప్రసాదం అనమాట. ఏ బ్రాంచ్ చూసినా మహాప్రసాదం. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చూడండి, మన తెలంగాణ కానీ ఆంధ్ర అసలు దేకేవాడు లేవు, ఎవడు దేకడు. ఇక్కడ చూడండి, సివిల్ ఇంజనీరింగు మరి 4096 ర్యాంక్ వచ్చిన అతనికి ఆల్ ఇండియాలో ఓసీ స్టూడెంట్స్కి 180 మార్కులు, మహాప్రసాదంలాగా జాయిన్ అవుతున్నారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 161 మార్కులు, మహాప్రసాదం. మరి ఓబీసీ 149, మరి ఎస్సీ 104 మార్కులు, మరి ఎస్టీ 97 మార్కులకి జాయిన్ అవుతుంది. కంప్యూటర్ సైన్స్ చూద్దాం, అసలు ఇక అన్నిటికంటే టాప్ అనమాట. ఇక దీనికి వచ్చినోటి తిరుగులేదు. చూడండి, ఇక్కడ 315 మార్కులు,
మనకి ఎంతమ్మా 300 ఎగ్జామినేషన్ 360 మార్కులకి 360 మార్కులు అంటే 315 వచ్చినోడు ఇక్కడ జాయిన్ అయ్యాడంటే అసలు సిఎస్సి అంటే అసలు ఇక వీడు ఇండియాలో టాప్ అనమాట. ఈ స్టూడెంటు ఈ సిఎస్సి ఓపెన్ స్టూడెంట్ ఇక్కడ 315 మార్కులకి ఎక్కడైతే చేరాడో మరి ఈ 300 లాస్ట్ ఇయర్ 355 వచ్చినాయి. 55 స్టూడెంట్ ఎక్కడ చేరాడో మనం రాబోయే వీడియోస్లో కొద్దిగా చూద్దాం. రాబోయే వీడియోలో మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 355 స్టూడెంట్స్ ఆల్ ఇండియా ఎయిర్ 1 స్టూడెంట్ ఎక్కడ చేరారో మనం ఆల్రెడీ ఒకసారి చూద్దాం. నాకు కూడా తెలియదు కాబట్టి మనం రాబోయే కాలంలో 23 ఎన్ఐటీలకు సంబంధించిన కట్ ఆఫ్ అయితే గ్యారంటీగా చేస్తాను. ఈ వీడియో చేయడానికి ఈ కట్ ఆఫ్ ఇది ప్రిపేర్ చేయడానికి నాకు 4-5 గంటలు టైం పట్టింది. నేను ఇన్స్టాల్మెంట్గా మెల్లిమెల్లిగా చేసుకుంటా కన్వర్షన్ చేసుకుంటా వచ్చాను. మాకు అంత టైం లేదు, నా వర్క్ నాకు ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో మొత్తం నేనే చేసుకోవాలి కాబట్టి నేను ఇన్స్టాల్మెంట్గా అప్పుడొక గంట చేసుకుంటే కానీ ఈ డేటా నాకు ప్రిపేర్ అవ్వలేదు. నా యొక్క ఎఫర్ట్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది గుర్తుపెట్టుకోండి. సిఎస్సి 315 మార్కులు, మరి ఈడబ్ల్యూఎస్సి స్టూడెంట్స్ 300 మార్కులు, 23వ ర్యాంకు ఈడబ్ల్యూఎస్లో. ఇతను మరి ఓసీలో 68వ ర్యాంకు, మరి 290 మార్కు ఓబీసీ స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి, అసలు చూస్తే మైండ్ ఇది. అసలు 260 మార్కులు ఎస్సీ స్టూడెంట్స్. అంటే ఎస్సీ స్టూడెంట్స్ కొద్దిగా క్వాలిఫై అయ్యి ఒక 100 మార్కులు తెచ్చుకున్న ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మంచిగా పర్సంటేజ్ రావటం. ఇక్కడ 260 మార్కులు 32 ర్యాంకు వచ్చింది ఎస్సీ స్టూడెంట్. మరి ఎస్టీ అయితే 13 ర్యాంకు 280 మార్కులు. ఈ వీడియో చేయడానికి కారణం మీలో మోటివేషన్ ఆ లోపల దాగి ఉండదని బయటికి తెస్తానన్నమాట. బయటికి తీసుకొస్తే మీలో ఆ కసి పెరిగి ఈ 2 నెలల్లో బాగా చదివేస్తారు పిల్లలు. అందుకల్లా మరి నేను వీడియో చేయటం జరుగుతుంది. మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూడండి, ఇదన్నీ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. పైన ఇది ర్యాంకు, ఇది మార్క్స్. గుర్తుపెట్టుకోండి, బ్లూ కలర్లో మార్క్స్ మనకి ఆల్రెడీ, అది గ్రీన్, అది వేరే కలర్లో ఉండదు. మరి ర్యాంక్ పైన ఆల్రెడీ RM 259 వచ్చిన వాళ్ళకి మరి ఇక్కడ సీటు రావటం జరిగింది. ఈ తర్వాత వాళ్ళు వేరే ఐఐటీస్కి వెళ్ళి ఉంటారు, మనకు తెలియదు. తర్వాత ఎలక్ట్రికల్ 226 మార్కులు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి మరి ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ అంటే ఈసీఈ కింద లెక్కనమ్మా. అది గుర్తుపెట్టుకోండి, వీడిని ఈసీఈ అంటారు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ని అన్ని ఐఐటీస్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు, ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటారు అంతే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే చిప్ డిజైన్ అన్నీ ఉంటాయి, ఇబ్బంది మీరేమీ కంగారు పడొద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన ఎన్ఐటీలో అయితే ఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, త్రిబుల్ అట్లా ఉంటుంది. కానీ ఐఏఎస్సి బెంగళూరు కూడా ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఉంది. అక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఐఏఎస్సి బెంగళూరులో లేదు. సరే, మరి మధ్యలో డిస్టర్బ్ ఎందుకు. కానీ మరి ఓబీసీ స్టూడెంట్స్కి 210 మార్కులు వస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ రావటం జరిగింది. మరి 141 మార్కు ఎస్టీ స్టూడెంట్స్ 100 మార్కులు వచ్చిన వాళ్ళకి కత్తిలాగా వచ్చేస్తాయి బ్రాంచ్లు, ఇబ్బంది ఏం లేదు. మరి 110 మార్కులు వస్తే ఎస్టీ వాళ్ళకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని మార్క్స్ తెచ్చుకున్నా కానీ 100 మార్కులు పైన వచ్చినా కానీ సేఫ్ స్కోరు రావడానికి అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఎనర్జీ ఆల్రెడీ చూసాం. ఎనర్జీ ఇంజనీరింగ్లో 197 మార్కులు వచ్చిన వీళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. మరి 177, మరి ఓపెన్లో 197, మరి దీనిలో చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్లో 174 మార్కులు, 157 మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి వీళ్ళకి ఓబీసీ స్టూడెంట్స్కి 157 మార్కులు, 105 మార్కులు మరి ఎస్సీ స్టూడెంట్స్కి, 78 మార్కులు ఎస్టీ స్టూడెంట్స్కి. ఇక్కడ ఎనర్జీ ఇంజనీరింగ్ కూడా మంచి మహాప్రసాదం లాగా స్వీకరిస్తున్నారు అందరూ. మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్, బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇది కూడా మంచి కోర్సు. ఇది బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. మరి 214 మార్కులు. ఇక్కడ చూడండి, మరి సిఎస్సి తర్వాత ఎలక్ట్రికల్ చేరారు, ఎలక్ట్రికల్ తర్వాత 214 చేరారు. ఇది కూడా మంచిది. మరి ఈడబ్ల్యూఎస్ 176 మార్కులు ఇంజనీరింగ్ ఫిజిక్స్. చూసినట్టయితే ఓబీసీ 157 మార్కులు. మరి త్రిబుల్ వన్ జియో అంటారు కదా, 1 ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఎస్సీ వాళ్ళకి 111 మార్కులు. 78 మార్కులకి మరి దీనిలో కూడా స్టూడెంట్స్ ఇక్కడ చేరటం అయితే జరిగింది.
మరి చూసారా, ఇక్కడ మీరు ఒక గమనించారు, ఇక్కడ దీనిలో ఇక్కడ 78 మార్కులు, ఇక్కడ 78, ఇక్కడ 628. ఇక్కడ జస్ట్ నేను పాయింట్ల్లో కూడా ఉంటాయమ్మ మార్కులు, గుర్తుపెట్టుకోండి. మార్క్స్ పాయింట్ల్లో కూడా రావచ్చు. నేను ఆ పాయింట్స్ మెన్షన్ చేయట్లేదు సార్. మీరు డౌట్ వచ్చింది, ఇక్కడ ఎస్టీకి 669కి ర్యాంక్కి 78 మార్కులు వచ్చినాయి, 682కి ఇక్కడ మనకి. మరి వాళ్ళు ఏంటంటే ఏజ్, మరి దీనిలో వాళ్ళు ఏం చేస్తారంటే టై బ్రేకింగ్ రూల్ అని ఉంది కదా, మ్యాథమెటిక్స్లో ఎవరికి వస్తాయి, ఫిజిక్స్లో అట్లా ర్యాంకింగ్ కూడా ఇస్తాం. కొద్దిగా ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటాయి ర్యాంకులు. మరి మార్క్స్ కూడా పాయింట్లో ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది సార్ ఇక్కడ సేమ్ వచ్చింది, ఇక్కడ సేమ్ వచ్చిందని మనము యాక్యురేట్గా కాదు, ఇది పాయింట్స్లో ఉంటాయి. మార్క్స్ కూడా పాయింట్లో ఉండటం అయితే జరుగుతుంది అనమాట. పాయింట్లో వచ్చిన తర్వాత వాళ్ళు టై బ్రేకింగ్ రూల్ అప్లై చేసి, అలగారిథం అప్లై చేసి వాళ్ళు ఇస్తారు. తర్వాత మెకానికల్కి వచ్చిన మనము కొద్దిగా ఆ పాయింట్లు తీసేసి ఇక్కడ మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మెకానికల్ చూస్తే 215 మార్క్స్ చూశారు. అసలు మెకానికల్ చూడండి అమ్మ ఒకసారి. మరి మెకానికల్ చూస్తే 215 మార్కులు. ఎలక్ట్రికల్ మెకానికల్ సమానంగా రేంజ్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్ట్రికల్ 259. ఇంజనీరింగ్ ఫిజిక్స్ కంటే మెకానికల్ చేరాడు. తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ కంటే మెకానికల్ చేరారు ఓసీ పిల్లలు. 215 మార్క్స్ వస్తే మెకానికల్ రావడం జరిగింది. 184 మార్కులు వస్తే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ రావడం జరిగింది. మరి 172 ఓబీసీ స్టూడెంట్స్, 73, 125 మార్కులకి ఎస్సీ స్టూడెంట్స్, మరి 98 మార్కులు ఎస్సీ స్టూడెంట్స్కి రావడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ మహాప్రసాదం. అసలు మనం ఎక్కడైతే మన లోకల్ కాలేజీలో చూస్తే అసలు ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మెకానికల్ సివిల్ చేరేవాళ్ళు లేరు. ఎక్కడైతే మహాప్రసాదం లాగా వీళ్ళు చేరుతున్నారు, గుర్తుపెట్టుకోండి. మరి మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ కూడా మంచి బ్రాంచ్. అసలు ఇక్కడ అందరు కంప్యూటర్ ఓరియంటెడ్గా ఉంటారు కదా, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఊరికే థియరీ చదువుకుని ఏదో జాబులు కొట్టరమ్మ. వీళ్ళు మైనర్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తారు. మైనర్ ప్రోగ్రామ్స్ అంటే సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, అలా ఈ మెటలర్జీలతో పాటు ఐఐటీలు ఏం చేస్తారంటే మైనర్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మన తెలంగాణలో కూడా స్టార్ట్ అయినాయి. మరి సిబిఐటీలో కానీ కొన్ని కాలేజీల్లో మైనర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా ఈ మైనర్ ప్రోగ్రామ్స్. ఇక్కడ మెటలర్జికల్ 180 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఓసీ స్టూడెంట్స్కి మెటలర్జికల్ ఇంజనీరింగ్ రావడం జరిగింది. 157 మార్కులకి ఈడబ్ల్యూఎస్ రావటం జరిగింది మెటలర్జికల్. 146 మార్కులకి మరి దీనిలో మెటలర్జికల్ స్టూడెంట్స్, మరి ఓబీసీ స్టూడెంట్. 97 మార్కులకి ఎస్సీ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకుని ఎస్సీ 97 మార్కులు. మరి ఎస్టీ అయితే మెటలర్జికల్ ఇంజనీరింగ్ 80 మార్కులు. ఇక్కడ ఇంకోటి చూడండి, ఇక్కడ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరైతే మెకానికల్ తర్వాత స్టూడెంట్స్ అందరూ ఏం చేశారు, మెకానికల్ తర్వాత డైరెక్ట్గా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు. ఇక్కడ 214 స్టూడెంట్ ఇక్కడికి ఇచ్చాడు. అంటే ఇక్కడ 1685కి 1726కి 1 మార్కే తేడా ఉంది, గమనించగలరు. ఓన్లీ 1 మార్క్ డిఫరెన్స్. ఈ 1 మార్కుల్లోనే పాయింట్స్ ఉంటాయి. ఆ కంప్యూటర్ అలగారిథం ఎట్లా చేస్తుంది కానీ ఆ పాయింట్స్ ప్రకారం చాలా, ఎందుకంటే ఇది ఓపెన్లో కదా, ఓపెన్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండడం జరిగింది. 214 మార్కులకు వచ్చింది. మరి ఇక్కడ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్ రీసెర్చ్లో మరి ఈడబ్ల్యూఎస్లో 192 మార్కులు రావడం జరిగింది. మరి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆపరేషన్లో ఓబీసీలో 166 మార్కులకు రావడం జరిగింది. ఇక్కడ 173, ఇక్కడ కొద్దిగా తగ్గింది. ఎందుకంటే దాన్ని మనం చెప్పలేం. ఇక్కడ 125 మార్కులు మెకానికల్, ఇక్కడ 104 మార్కులు ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ మెకానికల్, ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ మరి 104. ఇక్కడ 98కి వచ్చింది ఎస్టీ స్టూడెంట్, ఇక్కడ 95 మార్కులకి రావటం అయితే మీరు గమనించగలరు. జస్ట్ ఇన్ని మార్క్స్ వస్తాయి. మీకు మీలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయటం కోసం ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఎంత మార్క్స్ వస్తాయి అంటే ఎగ్జామినేషన్ అయిన తర్వాత చెప్పడం వేరే, ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు చెప్పితే అది ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఎగ్జామినేషన్ తర్వాత అంటే అది జస్ట్ ఒక అవేర్నెస్. ఇప్పుడు ఎగ్జామినేషన్ మనకి మే 18 ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నాకు ఇన్ని మార్క్స్ రావాలి, ఇన్ని మార్క్స్ వస్తే నేను మరి ఐఐటి బాంబేలో చేరడం అంటే ఒక స్వర్గంలో చేరినట్టే. స్వర్గంలో తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ పెడతారు. స్వర్గంలో 4 ఏళ్ళు ఊహాజనతంతో ఆడేసి మంచిగా చదువుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. మంచిగా చదువుకుని మంచిగా CGPA కూడా రావాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ ఆటోమేటిక్గా చదువుతారు. దానిలో మనమేమి 90% స్టూడెంట్స్ మరి
ఆటోమేటిక్గా చదువుతారు. ఒక 10% స్టూడెంట్స్ కొద్దిగా లక్క బేస్డ్ వెళ్ళిన వాళ్ళు చూసి వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు కొద్దిగా స్ట్రెస్కి ఫీల్ అవుతారు. మరి స్ట్రెస్కి ఫీల్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఒక న్యూస్ రావటం అయితే జరిగింది కాబట్టి కొంతమంది ఒక పాట్నాలో ఒక స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి అది అన్ఫార్చునేట్, మరి సారీ ఫర్ దట్. మరి 2 రోజుల బ్యాక్ తీసుకున్నట్టు అలాంటి మరి స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. మరి ఈ 90% స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా, ఎందుకంటే వాళ్ళు ఒక్క 10 నిమిషాలను చదివేస్తారు. వాళ్ళ క్యాప్చరింగ్ ఎక్కువ. జేఈ అడ్వాన్స్లో ఇంత టాప్ ర్యాంకర్లు వెళ్ళారంటే వాళ్ళు అసలు అవలేలగా చదివేస్తారు అనమాట. అలాంటి పరిస్థితులు ఉంది. అలాంటప్పుడు మీరు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సైన్స్ ఇది 175 మార్కులకు రావడం అయితే జరిగింది. మరి ఓసీ స్టూడెంట్స్కి, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 137 మార్కులకి, ఓబీసీ స్టూడెంట్స్ 199 మార్కులకి, ఎస్సీ స్టూడెంట్స్ 98 మార్కులకి రావడం అయితే జరిగింది. మరి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంజనీరింగ్ ఎస్టీ స్టూడెంట్స్ 73 మార్కులకి ఇది రావడం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ చూడండి. మరి ఈ డేటాని ప్రిపేర్ చేయడానికి నాకు 2-3 గంటలు, ఎందుకంటే దీనిలో మ్యాచింగ్ చేసుకోవాలి కదా. మెల్లిమెల్లిగా నేను టకాటకా చేసుకోక మనకు ఒక 3-4 అవర్స్, అంటే 3-4 అవర్స్ పట్టింది. అప్పుడప్పుడు ఒక ½ అన్ అవర్ చూసుకుంటూ జరిగింది. ఎఫర్ట్ని గుర్తించండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 315 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ టాప్ రావడం జరిగింది. మీలో మన వీడియోని చూసే ప్రతి స్టూడెంట్ కూడా మరి ఐఐటి బాంబేలో కానీ 23 ఐఐటీల్లో ఉండాలని మన ఛానల్ తరపున మరి కోరుతున్నాను. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కరు కూడా జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఇది చూస్తే అసలు ఆ జేఈ మెయిన్ వేస్ట్, నాకు డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కష్టపడి రాసైన ఐఐటీలో చేరాలన్న ఆలోచన కూడా నాకు కలుగుతుంది. అదే రకమైన ఆలోచన మీలో కూడా కలగాలని ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా ఈ యొక్క ఎఫర్ట్ మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి థ్యాంక్ యూ, బాయ్.